దివ్య సంజీవిని యోగా ప్రేక్షకులకు నమస్కారం. ఈ విభాగంలో మనం చూడబోయేది ఏంటి అంటే ఎక్కువ చాలా మందికి స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. అదే కాకుండా ఇది చలికాలం కాబట్టి ఎక్కువగా స్కిన్ కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అలాగే మీరు స్కిన్ డ్రై అవుతున్నప్పుడు ముందుగా మీరు చూసుకోవాల్సింది వాటర్ కంటెంట్. మీ బాడీలో వాటర్ కంటెంట్ తగ్గినా కానీ స్కిన్ డ్రై అవ్వచ్చు. అలాగే స్కిన్ డ్రై అయినప్పుడు మనకి ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏదో హెల్త్ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. క్లైమేట్ని బట్టి అలా చేంజ్ అవుతూ ఉంటుంది. క్లైమేట్ని బట్టి మనం కేర్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఆహార పదార్థాలు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. క్లైమేట్ చేంజ్ అయిన వెంటనే కొంచెం మనం ఆ క్లైమేట్కి అలవాటు పడటానికి కొంచెం సిక్ అవుతాం అనమాట. అలాంటప్పుడు మనం వెంటనే మన ఆహార పదార్థాలు చేంజ్ చేసుకుని మనం డైలీ యాక్టివిటీస్ చేంజ్ చేసుకున్నట్లయితే మన ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు స్కిన్ డ్రై అయినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పాయింట్, మీరు వాటర్ కంటెంట్ అంటే మనం క్లైమేట్ చలికాలంలో ఎక్కువగా వాటర్ తాగం. అలాంటప్పుడు మనం చల్లగా ఉన్న వాటర్ తాగకుండా కొంచెం వామ్ వాటర్ తాగండి. రోజువారీ మీరు తీసుకునే వాటర్ కంటే తెలియకుండా తక్కువ తీసుకుంటాం. అందుకని మీరు 3 లీటర్లు వాటర్ తాగినప్పుడు అవి వామ్ వాటర్గా తాగితే చాలా మంచిదన్నమాట మన శరీరానికి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కూరగాయలు, పళ్ళు తీసుకుంటా ఉంటే అది కూడా మళ్ళీ కొంచెం కవర్ అవుతూ ఉంటుంది. అలాగే మీరు ఆయిల్ మసాజెస్ చేసుకోవాలి బాడీ మీద. అది ఆల్మండ్ ఆయిలా, ఆలివ్ ఆయిలా, కొబ్బరి నూనె, ఇంకా ఏమైనా మంచి హై క్వాలిటీ ఆయిల్సా, అది మీరు మీ స్కిన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అంటే నేను సజెస్ట్ చేస్తే అది మీ స్కిన్కి సూట్ అవ్వకపోవచ్చు. మన బాడీ తత్వాన్ని బట్టి, మన స్కిన్ తత్వాన్ని బట్టి మనం చూస్ చేసుకొని అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ 50 మినిట్స్ ఆయిల్ మసాజ్ చేసుకొని, లేదు నైట్ టైం ఆయిల్ మసాజ్ చేసుకొని మార్నింగ్ బాత్కి వెళ్ళొచ్చు, స్నానం చేసేయచ్చు. లేదు మీరు ఒక 10 మినిట్స్ ఆయిల్ మసాజ్, అది కూడా గోరువెచ్చని ఆయిల్ మసాజ్ చేసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. మీరు అలా ఆయిల్ మసాజ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఫ్రెష్ అవ్వచ్చు. ఇలా చేస్తే కూడా మీకు చాలా వరకు ఆ డ్రై స్కిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. తర్వాత మీరు బాడీ లోషన్స్, సన్ స్క్రీన్ లోషన్స్ ఇవన్నీ వాడుతూనే ఉంటారు కాబట్టి అవి ఇంకొంచెం ఎక్కువ వాడడం ట్రై చేయండి. మనం ఆయిల్ మసాజెస్ చేసుకుంటే అవి కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు. కొన్ని ఆ బాడీ లోషన్స్, సన్ స్క్రీన్ లోషన్స్ లో కూడా కెమికల్స్ ఉంటాయి, చాలా కెమికల్స్ ఉంటాయి. దానికంటే మీరు సహజమైన ఆయిల్ తో మీ బాడీని మసాజ్ చేసుకుని, ఇది మనకు పూర్వకాలం నుంచి వస్తున్న విషయం అనమాట. అది ఏ ఆయిల్ అనేది మీరు సజెస్ట్ చేసుకోండి. మీ స్కిన్కి ఏ ఆయిల్ సూట్ అవుతుందో మీకు తెలుసు. లేదు అంటే మీరు ఆవు నెయ్యి వాడచ్చు, వెన్న వాడచ్చు, మేగడి వాడచ్చు, డిపెండ్స్. ఇంకా అది న్యాచురల్గా ఆర్గానిక్గా దొరికే పాల మేగడి వెన్న అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్. మీరు యోగాలో మనకి మరీ ముఖ్యంగా యోగా చేసే వాళ్ళకైతే సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు చేస్తే మన స్కిన్ లో గ్లో అనేది, వాటర్ కంటెంట్ అస్సలు తగ్గదు. అలాగే పోర్స్ ఓపెన్ అయ్యి మనకి స్వేద రంధ్రాలు ఓపెన్ అయ్యి మన బాడీలో న్యాచురల్ గానే స్వెట్ వచ్చినప్పుడు అస్సలు డ్రై అవ్వదు స్కిన్. అందుకని చలికాలం ఎక్కువగా మీరు సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు చేయండి. కానీ ఎన్ని రౌండ్స్ చేశారనేది కాదు, ఎంత టైం చేశారనేది మరీ ఇంపార్టెంట్ అయిన థింగ్. అది గుర్తుపెట్టుకొని చేయండి. ఇవన్నీ ఫాలో అయ్యి మీ స్కిన్ ని మీరు కాపాడుకుంటారని భావిస్తూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.